హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డే 6. టుడే టాపిక్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అంటే ఏం లేదు. సపోజ్ యూజర్స్ వచ్చేసి మనకు టికెట్స్లో రెస్పాండ్ అవుతారు. లైక్ టికెట్స్ ఓపెన్ చేసి వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సపోజ్ మీరు ఒక జావా డెవలపర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, ఆర్ ఎల్స్ బిజినెస్ అనలిస్ట్ కానీ, సమ్ అదర్ ఎల్స్, లైక్ ఏదైనా కానీ ఒక డొమైన్‌లో జాయిన్ అయినప్పుడు మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే రెస్పెక్టివ్ టూల్స్ అన్నమాట. ఆ టూల్స్ అప్లికేషన్స్ ఎలా వస్తాయి అంటే మీరు ఒక ఐటీ టికెట్ ఓపెన్ చేయగానే ఐటీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతాడంటే మీరు ఒక టికెట్ ఓపెన్ చేసుంటారు. సపోజ్ ఎలా అంటే ఆహ్, ఇలా రాస్తాను, ఒక నిమిషం. హాయ్ ఐటీ టీమ్, వుడ్ ఆహ్, యూ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ ఇన్‌స్టాల్ ది జావా నోడ్.js application in my ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్. సో, ఇలా ఒక మెయిల్ పెట్టి వాళ్ళు ఇలా థాంక్స్ ఇలా పెట్టేసి ఒక టికెట్ ఓపెన్ చేస్తారు. సో, ఇలా ఇలా మీ దగ్గరకు ఒక టికెట్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చూసేదేంటి అంటే ఆ ఈమెయిల్‌లో ఏముంది? సో, ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఒక యూజరే అడిగాడనుకోండి, ఇలా జావా అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాలి అని. సో, మ మ మీతో ఏంటి ఉంటదంటే మీతో ఒక అడ్మిన్ యాక్సెస్ ఉంటది. సో, మీతో అడ్మిన్ యాక్సెస్ ఉంటే ఏం చేస్తారు అంటే యూజర్స్‌కి ల్యాప్‌టాప్ ఇచ్చినప్పుడు వాళ్ళతో అడ్మిన్ యాక్సెస్ ఉండదు. వాళ్ళతో ఓన్లీ వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటది. వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు జావా ఇన్‌స్టాలేషన్ ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకున్న ఒక ఫైలు, తర్వాత వాళ్ళకి అడ్మిన్ యాక్సెస్ కావాలి. సో, అడ్మిన్ యాక్సెస్ లేకుండా వాళ్ళు ఇన్‌స్టాలేషన్ చేయలేరు. సో, దట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ అన్నమాట. మనం ఏం చేస్తాము అంటే యాస్ ఏ టెక్నికల్ ఏజెంట్‌గా మనము వాళ్ళ కంప్యూటర్ ఒక హోస్ట్ నేమ్ అంటారు. కంప్యూటర్ హోస్ట్ నేమ్ అంటే ఏంటి కాదు. కంప్యూటర్ ఒక నేమ్. సపోజ్ నేను సీఎండీ అనే టూల్ ఓపెన్ చేసి, ఇక్కడ నేను హోస్ట్ నేమ్ అని టైప్ చేస్తే, నా ఒక కంప్యూటర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది గదా! నా కంప్యూటర్ ఒక నేమ్ అన్నమాట ఇది. ఈ నేమ్‌ని తీసుకొని నేనేం చేస్తాను అంటే, మనకొక డేటాబేస్ ఉందన్నమాట. అజూర్ డేటాబేస్ అని. అక్కడ అజూర్ డేటాబేస్‌లో ఏం చేస్తాము అంటే, సీక్రెట్ కీస్ అనే ఒక ఆప్షన్ ఉంటది. అక్కడ ఇది నేను చూపించలేను బికాస్ ఆఫ్ సమ్ డేటా బ్రీచ్ ఇష్యూ నేను ఇలా చూపించకూడదు. బట్ నేనెలా చెప్తున్నాను అంటే అక్కడ మీరు ఈ యొక్క స్ వాళ్ళ వాళ్ళ ఒక హోస్ట్ నేమ్ బట్టి మీరు వి ఈ హోస్ట్ నేమ్ ఒక అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ మీరు తీసుకొని, తర్వాత యూజర్‌ని రిమోట్ కనెక్ట్ చేయాలి. రిమోట్ అంటే మన మన కంప్యూటర్ నుంచి వాళ్ళ కంప్యూటర్‌ని రిమోట్ తీసుకొని తర్వాత, ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వాళ్ళ కంప్యూటర్ ఒక అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్‌తో వాళ్ళు అడిగిన అప్లికేషన్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేస్తాం. సో, నేను ఇది అఫీషియల్ ల్యాప్‌టాప్ కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. బట్ డెఫినైట్‌లీ ఐ క్యాన్ షో యూ గైస్ బై యూజింగ్ మై పర్సనల్ ల్యాప్‌టాప్. సో, ఇలా వస్తుందనమాట. మీకెలా చెప్తున్నానంటే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ఏంటి అంటే, యూజర్స్ వాళ్ళంతట వాళ్ళు ఇన్‌స్టాలేషన్ చేసుకోలేరు. బికాజ్ ఐటీ టీమ్ డెఫినెట్‌లీగా కావాలి. బికాజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. మనతో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఉంటుంది. అండ్ వాళ్ళ ఒక కంప్యూటర్‌లో ఏది ఎడిట్ చేయాలన్నా, ఏది కొత్తగా ఇన్‌స్టాల్ చేయాలన్నా ఐటీ టీమ్ మెంబర్ పక్కాగా యూజ్ అవుతాడు. అండ్ ఆయన ఆయన చేస్తే తప్ప వాళ్ళు ఇన్‌స్టాలేషన్ చేసుకోలేరు. అది గూడా దానికి గూడా అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది. సపోజ్ ఇలా ఒక మెయిల్ వచ్చిన తర్వాత నేనేం జేస్తాను అంటే, ఇక్కడ ఐటీ టీమ్‌లో సూర్య అని ఉంది గదా! వీళ్ళు ఒకవేళ సూర్య అనే ఆయన యూజర్ అనుకుందాం. ఆయనకి ఒక మేనేజర్ ఉంటాడు గదా! నేను మెయిల్‌లో లూప్ చేసి, అంటే ఆయన్ని యాడ్ చేసి ఆయనకొక మెయిల్ పెడతాను. సపోజ్ నా మేనేజర్ వచ్చేసి వినయ్ అనుకోండి. హాయ్ వినయ్, ఆహ్, ఒక మెయిల్ పెడతాను. కుడ్ యూ ప్లీజ్ అప్రూవ్ ద రిక్వైర్డ్ రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్ రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్ విచ్ వాస్ రిక్వెస్టెడ్ బై సూర్య అని చెప్పి క్వెషన్ మార్క్ పెట్టి, నా ఒక సిగ్నేచర్ పెట్టి నేను వాళ్ళ మేనేజర్‌కి మెయిల్ పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడు సింపుల్‌గా హాయ్ సురేష్, హాయ్ సురేష్, ఇట్ అప్రూవ్డ్ ఆర్ హి కెన్ సే లైక్ అప్రూవ్డ్.
వన్స్ ఐ గెట్ ఏ అప్రూవల్, నాకు అప్రూవల్ వచ్చిన తర్వాతనే నేను వాళ్ళ సిస్టమ్ రిమోట్ తీసుకొని, వాళ్ళ ఒక కంప్యూటర్ నేమ్ తీసుకొని, వాళ్ళ ఒక కంప్యూటర్ సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వెతికి, తర్వాత ఆ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్‌తో వాళ్ళు చెప్పిన వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. బట్ ఏ అప్లికేషన్ పడితే ఆ అప్లికేషన్ కూడా మనం ఇన్‌స్టాలేషన్ చేయలేం. సపోజ్ సమ్ యూజర్స్ వెన్ దే హావ్ ఫ్రీ టైమ్, వాళ్ళకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఒక గేమ్ ఆడాలి అని చెప్పి ఒక గేమ్‌కి సంబంధించిన అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయంటారు. యాస్ పర్ ద సెక్యూరిటీ రీజన్స్ మనం ఏది పడితే ఆ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయలేము. ఓన్లీ కొన్ని అప్లికేషన్స్ మాత్రమే చేస్తాము. అది కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్. దట్స్ ఇట్ గైస్. నేను ఫ్యూచర్ వీడియోలో నా పర్సనల్ ల్యాప్‌టాప్ యూజ్ చేసి ఎలా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్‌తో ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఒక విజిబిలిటీ ఉంటుంది. యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అంటే అన్ని అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. మీకు ఏ అప్లికేషన్ కావాలి అన్నా ఐటీ టీమ్ పక్కాగా మీకు కనెక్ట్ అయ్యి వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్‌తో మీకు హెల్ప్ చేస్తారు. ఆఫ్టర్ దట్ దే విల్ క్లోజ్ యువర్ టికెట్ అన్నమాట. యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.